శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము 12వ స్కంధము. మార్కండేయుని అద్భుత అనుభూతి. శౌనకుడు సూతుని ఇలా అడిగాడు. ఓ సూత మహాశయ, మా సందేహాలను తీర్చగల మహానుభావుడవు నీవే గనుక అడుగుతున్నాను. చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి కల్పాంతంలో వటపత్రశాయి అయిన పరమేశ్వరుని దర్శించాడంటారు కదా, అది ఎలాగ సంభవమైంది? ఇంకా కల్పాంతం కాలేదు కదా. పోనీ అతడు గత కల్పంలో జన్మించి ఉంటే కల్పాంత ప్రళయంలో సర్వము లయించిపోగా అతడొక్కడే ఎలాగ మిగిలిపోయి ప్రళయాన్ని వటపత్రశాయిని చూడగలిగాడు? ఈ రహస్యమేమిటో మాకు తెలియజేయగోరుతున్నాము అనగా సూతుడు ఇలా చెప్పాడు. ఓ మహర్షి, మృకండుని పుత్రుడైన మార్కండేయ మహర్షి పొందిన దివ్యానుభూతి అతి అద్భుతమైనట్టిది. అతడు ఉపనయనాది సంస్కారాలు వేదశాస్త్రాది అధ్యయనాలు ముగిసిన తరువాత ఆజన్మ బ్రహ్మచర్య దీక్షను పూని సన్యాసి అయి తపస్వాధ్యాయనిష్ఠుడై ఇంద్రియ మనస్సులను జయించిన వాడై ద్వంద్వాతీతుడై సమాధిలో భగవంతుని యందు మనస్సును లగ్నం చేసి అనేక వేల సంవత్సరాలు ధ్యానమగ్నుడై ఉండగా వర్తమాన కల్పంలోని 6 మన్వంతరాలు గడిచి 7వ మన్వంతరం ప్రవేశించిన అతడు తన తపస్సును ముగించలేదు. ఇంద్ర పదవిని ఆశించి అతడు ఇలాగా తపస్సు చేస్తున్నాడని అనుమానించిన ఇంద్రుడు మన్మధునితో సహా పుంజకస్థలి అనే అప్సరసను, ఇతర సుందరీమణులను, గంధర్వులను, వసంత ఋతువును పంపించి మార్కండేయుని తపస్సును భగ్నం చేయవలనన్నాడు. మార్కండేయుడు మూర్తీభవించిన అగ్నిలాగా తేజరిల్లుతున్నాడు. మన్మధుడు అతని అనుచరులు కూడి తమ శక్తియుక్తులన్నింటినీ ఆ ఋషిపై ప్రయోగించారు. అప్సరసలు తమకు తెలిసిన హావభావ చేష్టలన్నింటినీ ప్రదర్శించారు. అన్నీ వ్యర్థమైపోయాయి. అందరూ అలసిపోయారు. విసిగిపోయి తమ ఓటమిని గ్రహించి సిగ్గుపడి ఖిన్నులై వెనకకు మరలిపోయి ఇంద్రునకు తమ ఓటమిని చెప్పుకున్నారు. ఆ ఋషి ఇంద్ర పదవిని ఆశించిన వాడైతే తప్పకుండా మన్మధుని బాణాలకు అప్సరసల అస్త్రాలకు ఆహుతి అయిపోయేవాడే. వాటికి చెల్లించకుండా తన తపస్సును కొనసాగించుకుంటున్నాడు గనుక అతనికి ఇంద్ర పదవిపై ఆసక్తి ఉండదు అని ఇంద్రుడు ఊరుకున్నాడు. మార్కండేయుని తపస్సునకు మెచ్చి భగవంతుడు నరనారాయణుల రూపంలో దర్శనమిచ్చాడు. మార్కండేయుడు వారికి సాష్టాంగదండ ప్రణామాలు చేసి వారిని సత్కరించి ఆనంద భాష్పాలతోనూ గద్గద స్వరంతోనూ నోట మాట రాక తొట్రుపాటుతో వారి పాదాలను కడిగి బ్రహ్మానందంతో ఇలా స్తుతించాడు. హే ప్రభో, ఈ నరనారాయణుల రూపములో నీ దర్శన భాగ్యాన్ని నాకు కలిగించిన నీ యొక్క అపార కృపా విశేషాన్ని మానవమాతృడనైన నేనెలాగ వర్ణించగలను? బ్రహ్మరుద్రాది దేవతలు కూడా నిన్ను పూర్తిగా తెలుసుకొనలేరు, వర్ణించలేరు కదా. బ్రహ్మరుద్రాదులతో సహా అందరూ నీ చేతనే సృష్టింపబడిన వారైనప్పటికీ నిన్ను ఆరాధించే నీ యొక్క భక్తులకే నీవు ఆత్మబంధుడవై అనుగ్రహిస్తావు. నీ భక్తులైన సాధు సజ్జనులను రక్షించడానికి, సంసార పంకిలం నుండి ఉద్ధరించడానికి నీవు ఎలాంటి అవతారాన్నైనా ధరించడానికి వెనుదీయని కరుణాసాగరుడవు. నీ పాదార విందాలను ఆశ్రయించిన వారు మాయామోహాలతో కూడిన ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటి ఆనంద సాగరంలో తేలియాడగలరు. సర్వేశ్వర, నీ పాదపద్మాలు తప్ప మానవులు కోరదగిన ఉత్తమ పురుషార్థం ఇంకేమున్నది? బ్రహ్మలోక ప్రాప్తి కూడా అంతముందేదే కదా. వేదాంతాల్లో చెప్పబడిన పరబ్రహ్మవు నీవు. ఆది అంతములు లేని అనంతుడవు. ఏకైక పరమాత్మవైన నీకు నేను నమస్కరిస్తున్నాను అని స్తుతించిన మార్కండేయుని ఎడల ప్రసన్నుడైన నారాయణుడు సంతసించి ఏదైనా వరము కోరుకోమన్నాడు. అప్పుడు మార్కండేయుడు ఇలా అన్నాడు. దేవదేవా, నీ యొక్క దర్శన భాగ్యము లభించిన నాకు ఇంకా ఏ కోరికలుంటాయి? కానీ ఓ పరమేశ్వర,
అనంతశక్తి సంపన్నుడవైన నీవు కొనసాగించే సృష్టి స్థితిలయ కార్యక్రమానికి ఆధారభూతమైన నీ యొక్క అద్భుతమైన మాయాశక్తిని ఒకసారి చూడాలనే కోరికగా ఉన్నది అని విన్నవించగా, సరే అని నరనారాయణులు బదరికాశ్రమానికి వెళ్ళిపోయారు. మార్కండేయుడు అగ్ని యందు, ఆకాశమందు, సూర్యుని యందు, చంద్రుని యందు, నీటి యందు, వాయువునందు, భూమి యందు, తన హృదయమునందు సర్వత్రా ఆ సర్వేశ్వరుని దర్శిస్తూ ఉండేవాడు. ఆ స్థితిలో తన్ను తాను మర్చిపోవడమే కాకుండా ధ్యానం చేస్తున్నట్లు కూడా ధ్యాస లేకుండా ఉండేవాడు. ఒకనాడు ఆ ఋషి పుష్పభద్రా నదీ తీరాన ధ్యానం చేస్తూ ఉండగా ఒక భయంకరమైన పెనుగాలి వీచింది. దానితో ఆకాశం బ్రద్దలైనట్లు శబ్దం వచ్చి ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురియటం ప్రారంభించింది. చూస్తూ ఉండగానే 4 వైపుల నుండి సముద్ర జలాలు ముంచుకొస్తున్నాయి. అంతా అంధకారమయం. జీవరాశులన్నీ మునిగిపోయాయి. అంతా జలమయం. జలము అంతరిక్షాన్ని, దాని పైలోకాల్లోనూ ప్రవేశిస్తున్నది. విశ్వమంతటికి తానొక్కడు మాత్రము తేలుతూ అటు ఇటు కొట్టుకొని పోతూ, చేపలు మొసళ్ళు కరుస్తూ ఉండగా ఆకలి దప్పికలతో అలమటించిపోతూ ఎన్ని వేల సంవత్సరాలు అలా గడిపాడో తెలియదు. ఆ గాఢాంధకారంలో దూరంగా ఒక దివ్య తేజోకిరణం కనిపించింది. అలలు అతనిని ఆ వెలుగు వైపుకు నెట్టివేయగా అక్కడ ఒక చిన్న ద్వీపము, దాని మీద ఒకే ఒక చిన్న లేత వటవృక్షము, దానికి ఈశాన్యం వైపున ఉన్న కొమ్మపై ఒక దొప్పలాంటి ఆకులో ఒక చిన్నారి శిశువు తన కాలి బొటనవ్రేలును నోట నుంచుకొని ఆడుకుంటూ ఉండటం చూశాడు. ఆ శిశువు వెదజల్లే ఆ దివ్యకాంతియే అక్కడి గాఢాంధకారాన్ని తొలగిస్తున్నది. దివ్యమోహనాకారుడైన ఆ బాలుని చూడగానే మార్కండేయుడు ఇన్ని వేల సంవత్సరాలుగా అనుభవిస్తున్న బాధల్ని మర్చిపోయి ఆనందపరవశుడయ్యాడు. ఆ బాలుని దగ్గరకు వెళ్ళి చూడాలనే కోరిక కలగగా మార్కండేయుడు సూక్ష్మరూపము ధరించి ఆ బాలుని వద్దకు వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే అతడు ఆ బాలుని ఊపిరితో అతని కుక్షిలోనికి పీల్చబడ్డాడు. ఆ బాలుని కుక్షిలో 3 లోకాలు, నదులు, పర్వతాలు, నగరాలు, జీవరాశులు అన్నీ ఆ జలప్రళయం రాకముందు ఎలా ఉండేవో అలాగే కనిపించాయి. పుష్పభద్రా నదీ తీరాననున్న తన యొక్క ఆశ్రమం కూడా కనిపించింది. అంతలో అతడు ఆ బాలుని ఊపిరితో మళ్ళీ బయటకు వచ్చేసి ఆ వటపత్రశాయిని దర్శించాడు. ఆ బాలుడు చిరునవ్వుతో క్రీగంట చూస్తూ ఆహ్వానిస్తున్నట్లు కనిపించగా అతనిని ఆలింగనం చేసుకుని ముద్దులాడాలని మార్కండేయునికి ప్రగాఢమైన కోరిక కలిగింది. అతడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని గ్రహించిన ఋషి అతనిని ఎత్తుకోవాలని చెయ్యి చాచి ముట్టుకునేసరికి బాలుడు అదృశ్యమై మార్కండేయుని హృదయంలో ఆసీనుడయ్యాడు. బాలునితో పాటు ఆ వటవృక్షం, జలప్రవాహం అన్నీ మాయమైపోయి ఋషి యథాతథంగా తన ఆశ్రమంలోనే ఉన్నాడు. ఈ విధంగా మార్కండేయుడు మహావిష్ణువు యొక్క మహావైభవాన్ని, ఎప్పుడో కల్పాంతంలో జరగనున్న ప్రళయాన్ని శ్రీహరి అనుగ్రహం చేత తిలకించగలిగాడు. మార్కండేయుని నిశ్చలతత్వ ప్రకాశాన్ని, గొప్పతనాన్ని చూసిన శివపార్వతులు సంతోషించి అతనికి వరాలివ్వాలని వచ్చారు. మార్కండేయుడు తన దేహము పైనను పరిసరాలపైనను ఏమాత్రమూ ధ్యాస లేకుండా ధ్యానమగ్నుడై ఉండటం చేత జగన్మాత పితరుల రాకను తెలుసుకోలేకపోయాడు. అతని స్థితిని గ్రహించిన శివుడు అత్యంత ప్రేమతో ఋషి యొక్క హృదయంలో ప్రవేశించి దశహస్తాలతోనూ ఆయుధాలతోనూ దివ్య తేజస్సుతోనూ దర్శనమివ్వగానే అతడు కన్నులు తెరిచి ప్రత్యక్షముగా పార్వతీ పరమేశ్వరులను, ప్రమదగణాలను చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. శివపార్వతులకు ప్రణమిల్లి అర్ఘ్యపాద్యాలతో సేవించి వారిని స్తుతించి తన వలన కాగల సేవ ఏమిటో సెలవిమ్మన్నాడు. మహేశ్వరుడు మిక్కిలి సంతసించి ఇలా అన్నాడు: తాపసోత్తమ, నీ చరిత్ర అద్వితీయమైనట్టిది. నీవు శ్రీహరి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది ఉన్నవాడవు.
సద్బ్రాహ్మణులు త్రిమూర్తులమైన మాకును పూజనీయులే. జపతపాది సాధనల కంటే పుణ్యమూర్తులైన సాత్వికులు గుణాతీతులు అయిన బ్రాహ్మణులను పూజిస్తే పాపాలు నశిస్తాయి. అట్టివారి దర్శన మాత్రము చేత ప్రజలు పవిత్రులవుతారు. మార్కండేయ, నీవేదైనా వరం కోరుకొనుము అని చెప్పిన మహేశ్వరునితో మార్కండేయుడు ఇలా అన్నాడు. హే మహేశ్వర, నీ దయ అపారము. దేవదేవుడు అయిన నీవు పాంచభౌతికమైన ఒక దేహధారిని గురించి చెప్పిన ఈ అమృత వాక్కులు నీ యొక్క భక్తవత్సలతను నిరూపిస్తున్నాయి. జగత్పిత జగన్మాతలైన మీ యొక్క దర్శన భాగ్యము కంటే నాకు ఇంకేం కావాలి? నీ యందును శ్రీహరి యందును భగవద్భక్తుల యందును నాకు అచంచలమైన భక్తి ఎల్లప్పుడూ ఉండేటట్లు అనుగ్రహించు అనగా పరమేశ్వరుడు సంతోషించి ఇలా అన్నాడు. ఓ మహర్షి, నీవు శ్రీహరియందు నిశ్చల భక్తి కలవాడవై కల్పాంతము వరకు జరామరణాలు లేనివాడవై సత్కీర్తితో ప్రకాశిస్తుంటావు. వైరాగ్యము త్రికాల జ్ఞానము కలవాడవై బ్రహ్మవర్చస్సుతో శోభిల్లుతావు. నీ పేరుతో ఒక పురాణాన్ని ప్రవచించే ఆచార్యుడవవుతావు అని ఆశీర్వదించి పరమశివుడు పార్వతీదేవితోనూ అనుచరులతోనూ నిష్క్రమించాడు. మార్కండేయుడు శ్రీహరియందు ఏకాంత భక్తియుక్తుడై మహాజ్ఞానయోగి అయి ఇప్పటికీ స్వేచ్ఛావిహారి అయి ఉన్నాడు. ఈ మార్కండేయుని సచ్చరిత్రను మహావిష్ణువు యొక్క మాయా విశేషాన్ని చదివినవారు వినిపించినవారు విన్నవారు విష్ణుమాయను దాటివేయగలరు అని సూతుడు శౌనకాది ఋషులకు చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.